ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనకు విశిష్టత కలిగిన రోజే మనం భావిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా శ్రావణ శనివారాలు కూడా చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. అంటే శ్రావణ శుక్రవారాలు ఏ రకంగా చేస్తుంటారో వెంకటేశ్వర స్వామి వారికి శనివార పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ పూజ విధానం గురించి ఆ రోజు ఏం చేయాలో వివరించండి. అమ్మ మహాదేవ, శనివారము మీరు అన్నటువంటి రోజు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి రోజు. శ్రావణ మాసంలో రెండవ రోజు శనివారం రావడము, అదేవిధంగా ఈ శనివారానికి సంబంధించినటువంటి వ్రతాలు కావచ్చును, అంటే వారి వంశపారంపర్యం కావచ్చును, కొంతమేర వారికి జాతకరీత్యా ఇవాళ రేపు అంటే అనకూడదు, స్వామివారికి మన ఇదేమిటి ఇలాచి మాల, అంటే దాన్ని మన ఏమంటారు, యాలకుల మాల. ఓకే, యాలకుల మాల ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ శనివారము వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా 108 ఇలాచీలతో మీరు మాలను గుచ్చి స్వామివారికి సమర్పించండి అనేటువంటి విషయం. అంటే అదే చెప్తున్నా, ఇది ఇప్పుడు ట్రెండ్ అయ్యింది ఆ విషయం. అంతకుముందు లాస్ట్ ఇయరో అంతకుముందు ఇయరో, కానీ ముందర నుంచి ఉన్నదేనా ఈ విధానం? లేదమ్మా, ఎక్కడిది స్వామివారి అంటే స్వామివారికి విశేషంగా ఏమిటి అంటే పచ్చకర్పూరం అనేటువంటిది ఎంతో అద్భుతం. పచ్చకర్పూరం కావచ్చును, ఆ యొక్క మన స్వామివారి ప్రసాదంలో మన అదేమిటి లడ్డు ఉంటుంది కదా, అందులో ఉండేటువంటి ఇలాచి, పచ్చకర్పూరం ఇలాచి, అదే అద్భుతమైనటువంటి సువాసన. సో ఆ రకంగా ఇక ఇప్పుడు ఇవాళ రేపు ఏమిటి అంటే జనాలకు అంటే కొత్తవి చెప్తేనే వారికి ఎక్కుతుంది కనుక ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, ఎవరైతే మన వాడపల్లి అంటారు గ్రామం, తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉంది, లేదు వాడపల్లి, అక్కడ విశేషమైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఎవరైతే 7 శనివారాలు ఆ వాడపల్లిలో 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తారో, 7 శనివారాలు ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టయితే ఎవరైతే వారి జాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి, శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఎన్ని ప్రదక్షిణలు అండి? 108 కావచ్చును, మీ ఇష్టం అక్కడ పరిస్థితిని బట్టి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇదేమిటి, ఇది ఊరు పేరు గుర్తు రావట్లేదు, ఒక్క నిమిషం. ఇది చిలుకూరు, రైట్, రిపీట్, కంటిన్యూ. చిలుకూరు బాలాజీ ఉంది, ఇక్కడ కూడా 108 ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పినటువంటి వారు, అంటే చేసినటువంటి వారు, అందులో నేను కూడా చేసి ఉన్నా, ఉన్నమాట చెప్తున్నా. సో అంటే శనివారానికి సంబంధించినటువంటిది ఎంతో విశేషం, ప్రతి శనివారం విశేషమే. శ్రావణ మాసం అనేటువంటిది కాదు, కానీ మీరు అడిగినటువంటి శ్రావణ మాసము శనివారం రావడం కనుక అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఎట్లాగూ ఉంటుంది, చేసుకునేటువంటి పరిస్థితి. దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏమిటాయి అంటే తులసిమాల. సింపుల్గా ఈ తులసిమాలను స్వామివారికి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా పచ్చకర్పూరాన్ని మినిమం ఒక 100 గ్రామ్ కావచ్చును, ఎంతో కొంత తీసుకువెళ్ళి స్వామివారికి డొనేట్ చేసేసేయండి. అంతే, అక్కడ స్వామివారి పాదాల వద్ద పెట్టండి అని చెప్పండి. అంతే, కుదిరితే అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని అర్చన చేసిన తర్వాత మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా స్వామివారి యొక్క ధ్వజస్తంభం ముందు ఇప్పుడు ఉండేటువంటి ప్రతి శనివారం కూడా ఆ ధ్వజస్తంభం ముందు స్వామివారికి విప్ప నూనెతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ధ్వజస్తంభం మధ్య దీపారాధన చేయండి. అదేవిధంగా వజ్ర కవచము, స్వామివారికి సంబంధించినటువంటి వజ్ర కవచాన్ని ఖచ్చితంగా ఈ ఉండేటువంటి ప్రతి శనివారం కూడా మీరు ఇంట్లో చదువుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో సంకల్పం ఖచ్చితంగా ఈ యొక్క శనివారాలు అయిపోయే లోపు తప్పకుండా మీకు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్రతము అంటే దానికి సంబంధించింది ఈ యొక్క
7 శనివారాలకు సంబంధించినటువంటి కథ ఉమ్, ఏదైతే ఉంటుందో అది మీరు పుస్తకంలో అంటే లైక్ ఇప్పుడు బయట ఎక్కడైనా పుస్తకం కొన్నా మీకు లభిస్తుంది అది. ఉమ్. దానికి సంబంధించి అందులో ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది అందులో ఉంటుంది. మీరు అది ఫాలో అయ్యేటువంటి పరిస్థితి. అంటే మనకు వచ్చే ఈ శ్రావణ మాసంలో 5 శనివారాలు మాత్రమే వస్తున్నాయండి. మరి మిగతా 2 శనివారాలు మరుసటి నెలలో కంటిన్యూ చేయొచ్చా భాద్రపద మాసంలో? ఈ 5 శనివారాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 శనివారాలు మీరు వజ్ర కవచాన్ని చదవండి. ఓన్లీ వజ్ర కవచాన్ని మాత్రమే చదవడం ద్వారా ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది. ఉమ్, లేదు మేము ఈ యొక్క 7 శనివారాలకు సంబంధించినటువంటి వ్రతాన్ని చేసుకుంటాం అనుకుంటే మొదలు పెట్టుకోండి. ఉమ్, నెక్స్ట్ భాద్రపద మాసం వరకు మొదటి 2 శనివారాలలో క్లోజ్ అవుతుంది. కానీ మాఘమాసములో మొదలు పెట్టడం ఎంతో విశేషం. ఓకే. ఇది మాత్రం 7 శనివారాల వ్రతం. మాఘమాసం ఎంతో విశేషము. శ్రావణ మాసం ఎక్కువగా అమ్మవారికి సంబంధించింది కనుక ఇట్టి శనివారం రోజు ఒక హరిని అని కాకుండా వాస్తవానికి సిరిని కాకుండా హరి సిరులను ఇద్దరిని కూడా కొలవాలి. అంటే నాకు డబ్బు కావాలి, డబ్బే కావాలి, శుక్రవారం అమ్మవారి దగ్గరికి వెళ్తా అనేటువంటిది కాకుండా శనివారాలు కూడా కుంకుమార్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇట్టి శనివారాలు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో, దేవాలయాలు లేవు అనుకుంటే ఇంట్లోనే ఉమ్, అమ్మవారికి చక్కగా కూడా నెయ్యితో దీపారాధన చేయండి. మట్టి పాత్ర నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కనకదార స్తోత్రాన్ని చదవండి. ఉమ్, విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రం మీరు ఇంట్లో పారాయణం చేసుకోవచ్చు. అమ్మ ప్రతిదీ కూడా ఈ శనివారం రోజు ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్స్లో కొంత హాస్పిటల్స్లో కానీ లేదా ఎవరైనా హాస్పిటలైజ్డ్ మీకు సంబంధించిన వారు అయ్యారు అనుకున్నా కూడా మీకు తోచిన సహాయం చేయండి. ఉమ్, ఎంతసేపు భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు, మంచిదే. ఉమ్, ఇట్టి శనివారము వాటర్ ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్లో కానీ ఎవరికైనా ఓల్డేజ్ హోమ్లో కానీ వాటర్ను డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఫుడ్ను డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో వాడు అంటే దేవాలయం బయటికి జస్ట్ దాని ముందుకు వెళ్ళి హారన్ కొట్టి దేవునికి దండం పెట్టుకుని పోయేటువంటి పరిస్థితే ఉంది చాలామందికి కూడా. దేవాలయం లోపలికి వెళ్ళి దర్శించుకునేటువంటి వారు భక్తితో వెళ్తున్నారా, ఒక భయంతో వెళ్తున్నారా అనేటువంటిది వారి అంతరాత్మకే తెలిసి ఉండాలి. ఉమ్, సో ఇట్టి శనివారాలు సేవ చేసుకోండి. ఉమ్, దేవాలయానికి సంబంధించినటువంటి గుళ్ళో ఏమైనా ఈ క్లీనింగ్ సెక్షన్లో ఉండేటువంటి ఏమైనా డొనేట్ చేయడం కానీ ఏదైనా మీకు తోచింది సహాయం, అంతే. పెద్ద ఎత్తున కాదు, మీ శక్తి మేర అంతే. ధన్యవాదాలు. మహాదేవ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా?